సామ్రాజ్యం భోజ్యం సారాజ్యం వైరాజ్యం వారమే సుమ్రాజ్యం మహారాజ్యమాధిపత్యం చేసుకోండి చేసుకోండి అందరూ కూడా గట్టిగా జైలు పలకాలి. మళ్ళొక్కసారి జై బలో గణేష్ మహారాజ్ కి, బలో నంద మహారాజ్ కి, లంబోదర మహారాజ్ కి. రైట్, అందరూ కూడా చాలా గట్టిగా స్వామివారికి జైలు పలికారు. మళ్ళీ ఒకసారి అక్షత తీసుకుని నమస్కారం చేస్తూ ఉండండి. ఒక్కసారి మా పెద్దయ్య గారు అంటారు, ఆయనతో పాటు ఒకసారి అందరూ కూడా జైలు పలకండి. అందరూ కూడా గట్టిగా గట్టిగా అంటే గట్టిగా జై శ్రీ బలో గణేష్ మహారాజ్ కి జై. ఓ అన్నట్టు ఓనే అంటాను గట్టిగా అందరు జై శ్రీ బలో గణేష్ మహారాజ్ కి, జై బలో ఏకదంత మహారాజ్ కి, జై బలో మూషకవాహన మహారాజ్ కి జయ అన్నట్టు. వెళ్ళే మంచంలోకి వెళ్ళి లేచిందో పిల్లగా అన్నట్టున్నది ముట్టేది చూస్తున్నాయి కదా అక్కడ అంతా సిద్ధంగా ఉన్నది. ఓం సుముఖశ్చదంతశ్చకపిలోగజగర్ణికాలమానీహ విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్ధమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. యజమానం యజ్ఞాతో యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ యానికాని ప్రదర్శన్తే ప్రదక్షిణం పరే పరే. ఆపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవాత్కారణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో రక్ష రక్షో గణాధిపతి నమః ధ్యాన సహిత పాదార విందయోః వేదోక్త సవర్ణ దివ్య మంత్ర పుష్పసే రాత్ర ప్రదక్షిణ త్రయ కుసుమాంజలి సమర్పయామి. మళ్ళీ 2 అక్షతలు గణపతి స్వామికి ప్రవేశ నమస్కారం చేసుకోండి. ఓం యస్సద్ముచ్ఛాచ నామాక్షాద పూజా క్రియాదిషు హోరం సందూరతామ్యాతి సద్యో దందే గణాధిపా. పలకండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప ఏతో పూజితం మయా దేవ పరిపూర్ణం తథాస్తుతే. అన్యాధ్యానావాహనాది షోడశోపచార పూజ సర్వాత్మా సర్వం సుప్రీదాస ప్రసన్నాః వరదాః భూత్వా ఉత్తరేషు భవంతో భృగంతో ఉత్తరేషు వస్తోస్తే మహాగాయత్రి ప్రసాదం శిరసే గృహామి. మిల్లాగా మీరు పూజ చేస్తున్న 2 అక్షతలు ముందుగా మగవాళ్ళు తీసుకొని మీ యొక్క శిరస్సును వేసుకోండి. తర్వాత మీ యొక్క భార్య మీద మీ పిల్లల మీద వేయండి. శతమానం భవతి శతాయ పరసస్యతేంద్రియే ఆయుషేంద్రియే ప్రతిష్టతే. భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. ఆ యొక్క గణపతి స్వామి వారి యొక్క బేషన్ను 3 సార్లుగా పైకి లేపి కింద పెట్టండి, కదిలించండి. యజ్ఞేన యజ్ఞమేదంత దేవాహత్తాన దర్భాన పదమాన్యాసన్నాగం మహిమానసజంతే యత్ర పూర్వే సాధ్యా సంధి దేవాః. గణాధిపతిదాస్థానం ప్రవేశయామి శోభనార్థం పునరాగమనాయ చ. వక్రదండ మహాకాయ కోటి సూర్య సమప్రభ విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఆహ్నం న జానామి న జానామి విచక్షణం భూతాం చ జానామి క్షమ్యతాం చ గణాధిప. గణాధిపతి దేవతా పూజాయాం సంపూర్ణమస్తు. చండీ యాగస్థల శరీర ఆత్మస్థల భూభూభాండ సుప్తేన స్వస్తి శ్రద్ధి పుణ్యాహవాచనమహంగస్యే. అక్కడ పుణ్యాహవచనం చేస్తున్నాను. ఒక 5 నిమిషాలు అందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోండి. అక్కడ ప్రధాన వేదిక దగ్గర ఆ యొక్క ప్రధాన ఆధ్వర్యులు బ్రహ్మశ్రీ కిష్టోజు రవీంద్రాచార్య గారి ఆధ్వర్యంలో పుణ్యాహవాచనము అఖండ దీపారాధన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. అంటే మనం చేసేటువంటి యాగస్థలం అంతా కూడా పవిత్రంగా శుద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ బ్రాహ్మణోత్తములు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది. పుణ్యాహవాచనం అనగా శుద్ధి కోసము చేసేటువంటిదే పుణ్యాహవాచన. అంటే ఈ యొక్క యాగమండపంతా కూడా మనము సకల దేవతలందరినీ కూడా సకల దేవతలందరూ ఇక్కడ ఆహ్వానిస్తున్నాం కనుక ఈ యొక్క మండపంతా కూడా శుద్ధిగా ఉండేందుకొరకే పుణ్యాహవాచన కార్యక్రమాన్ని చేయడం చెప్తుండే మళ్ళీ మాట్లాడుతున్నారు. ప్రధాన ఆధ్వర్యులు బ్రహ్మశ్రీ
శతాధిక ప్రతిష్టాపనాచార్యులు కిష్టోజు రవీంద్రాచారి గారు ఆ యొక్క అఖండ దీపారాధన కార్యక్రమాన్ని మరియు పుణ్యాహవాచన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఆ తర్వాత అఖండలు వెలిగించిన తర్వాత ఇక్కడ హోమాలు కూడా వెలుగుతాయి. కాబట్టి హోమాలకు సంబంధించినటువంటి హోమానికి సంబంధించినటువంటి మోదుకర్రలు ఎక్కడున్నా సరే సమకూర్చుకోవాల్సినటువంటి బాధ్యత కమిటీ వాళ్ళపైన ఉంది. మరి ఇక్కడ హోమాల దగ్గర తెచ్చివ్వాలి కదా. అక్కడ ఉన్నోళ్ళందరూ ఒకసారి దయచేసి అక్కడ ఉన్న మొత్తం రావడం తర్వాత దాని పని రావన్నా ఓ రామన్నా సంపతరావు గారు ఇక్కడ ఉన్న అక్కడ రావాలి. సంపతరావు గారు రావాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ రావాలి. దయచేసి రావాలి. సత్యోజాతం ప్రవచనాని వృక్షభేదం ఏన దేవాః పవిత్రేణ ఆత్మానం ప్రదేశదా తేన శాస్త్రధారేణ భావమాన్య పునంతమ ప్రాజాపత్యం పవిత్రం జదోధ్యామరణమయం తేన బ్రహ్మ విదోమయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్వనేతి సహమా పునాతో సోమసస్య వరుణశ్చ మేశ్చ యమో రాజా బ్రహ్మణాదు పునాతమ జాతవేద మోజ్జయంత పునాతో. ఒక్కొక్క హోమగుండానికి కొన్ని పెట్టండి. బ్రహ్మశ్రీ సభ్యులచే ఆ యొక్క అఖండ ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది. విహోదా స్వస్తి వర్షిః అఖండ దీపారాధన స్వామి వారి యొక్క బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం జరిగినటువంటి శుభ సందర్భంలో గత 10 సంవత్సరాల క్రితము ఈ యొక్క గ్రామంలో ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి ఆ యొక్క ప్రతిష్టాపన వార్షికోత్సవ సందర్భంగా మరి ఈ రోజు ఈ యొక్క గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో మరి చండీ హోమ కార్యక్రమాన్ని గ్రామస్తుల యొక్క ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరుగుతున్నది. ఈ యొక్క గ్రామానికి సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు, పశువులు, శిశువుల సంస్థ వ్యవసాయాభివృద్ధి సస్యశ్యామలంగా జరగాలని మరి గత 10 సంవత్సరాల క్రితం ఏ రకంగా అయితే యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించామో మరి అదే అంగరంగ వైభవపేతంగా యొక్క చండీ హోమ కార్యక్రమాన్ని కూడా వార్షికోత్సవ కార్యక్రమాన్ని కూడా జరిపించాలని గ్రామస్తులందరూ కూడా కోరడంతో మరి శతాధిక ప్రతిష్టాపనాచారులైనటువంటి నందిగామ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ కిష్టోజు రవీంద్రాచారి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు చండీ హోమ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకు కూడా అమ్మవారు పురుషుల వారికి కొంగు బంగారమై అడిగిన వారికి కొడుకునిచ్చి అడిగిన వారికి బిడ్డనిచ్చి ఏ కోరికంటే ఆ కోరిక తీర్చేటువంటి ఈ యొక్క గోదావరి గట్టుపైన ఉన్నటువంటి ఈ యొక్క చల్లని తల్లి పెద్దమ్మ తల్లి దానికి విరాళాల దాతలు మరి అదేవిధంగా ఏది కోరినా ఏమి అడిగినా ఇచ్చేటువంటి చల్లని తల్లి పెద్దమ్మ తల్లి మన యొక్క రామనగర్ గ్రామంలో ఉండడం దాన్ని బొడ్రాయి ప్రతిష్టా కార్యక్రమంలో పురస్కరించుకొని అప్పుడు ఇక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్త ప్రజల సహాయ సహకారాలతో ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం ఏడాదికి ఒకసారి చండీ యాగం చేసాం. మళ్ళా 10 సంవత్సరాలకు మళ్ళీ చండీ యాగం చేస్తున్నాము. అందరికీ కూడా అమ్మవారు మరి ఈ యొక్క దేవత అనుగ్రహించి వారి వారి కోరికలను మరి తీరుస్తున్నటువంటి ఆ చల్లని తల్లికి ఈ సమస్త ప్రజలందరూ కృతజ్ఞులు కృతార్థులు అవుతారని